మామ, అమ్మ మాట జవదాటని కొడుకు అని గర్వంగా చెప్పుకుంటున్నావేమో, కానీ కన్నతల్లి చెప్పిందని కట్టుకున్న దాని మీద చెయ్యి ఎత్తిన వాడిని ఏమంటారో తెలుసా? పిరిగివాడంటారు. అమ్మ జన్మనిచ్చింది నిజమే, కానీ భార్య నీ కోసం కన్నవారిని పుట్టింటిని వదిలేసి వచ్చింది. కన్నతల్లి రెచ్చగొడితే భార్యను కొట్టే నీకు అసలు మొగుడు అనే అర్హత ఉందా? రేపు నీ కన్నతల్లి కన్ను మూస్తే నీకు నీడనిచ్చేది, అండగా నిలిచేది ఆ భార్య అన్న కనీస జ్ఞానం లేదు. ఒక ఆడదాన్ని కన్నీళ్లు పెట్టించిన సంసారం బాగుపడతలేదు. అమ్మ మాట కోసం భార్యను హింసించేవాడు రేపు తన బిడ్డల దృష్టిలో కూడా ఒక విలన్గానే మిగిలిపోతాడు. అప్పుడు నీకు తోడుగా అమ్మ ఉండదు, గౌరవించే భార్య ఉండదు, ఒంటరిగా కుమిలి చావడం తప్ప. నిజమే కదా మామ? మామ, అమ్మ మాట జవదాటని కొడుకు అని గర్వంగా చెప్పుకుంటున్నావేమో, కానీ కన్నతల్లి చెప్పిందని కట్టుకున్న దాని మీద చెయ్యి ఎత్తిన వాడిని ఏమంటారో తెలుసా? పిరిగివాడంటారు. అమ్మ జన్మనిచ్చింది నిజమే, కానీ భార్య నీ కోసం కన్నవారిని పుట్టింటిని వదిలేసి వచ్చింది. కన్నతల్లి రెచ్చగొడితే భార్యను కొట్టే నీకు అసలు మొగుడు అనే అర్హత ఉందా? రేపు నీ కన్నతల్లి కన్ను మూస్తే నీకు నీడనిచ్చేది, అండగా నిలిచేది ఆ భార్య అన్న కనీస జ్ఞానం లేదు. ఒక ఆడదాన్ని కన్నీళ్లు పెట్టించిన సంసారం బాగుపడతలేదు. అమ్మ మాట కోసం భార్యను హింసించేవాడు రేపు తన బిడ్డల దృష్టిలో కూడా ఒక విలన్గానే మిగిలిపోతాడు. అప్పుడు నీకు తోడుగా అమ్మ ఉండదు, గౌరవించే భార్య ఉండదు, ఒంటరిగా కుమిలి చావడం తప్ప. నిజమే కదా మామ?